ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆమనీస్ ఫుడ్ రెసిపీ. టుడే రెసిపీ వచ్చి మేతి టమాటా కర్రీ. ఇది రైస్లోకి, చపాతీ, పూరీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం ఒక పెద్ద కట్ట మెంతాకుని తీసుకొని కాడలన్నీ ఒలిచేసి వాటర్లో కొంచెం పసుపు వేసి ఈ మెంతాకుని వేసి కాసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక అరకిలో టమాటాని తీసుకొని వాటికి సరిపడా 4 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చిటికెడు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పును కూడా వేసి వేయించుకోండి. తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఒక చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ని కూడా వేసి వేయించుకున్నాక ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేయడం వలన మనకి కర్రీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఇందులోనే 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాసేపు మూత పెట్టుకొని ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోండి. నెక్స్ట్ ఇందులోనే కూరకి సరిపడా కారాన్ని, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడిని కూడా వేసి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. టమాటాలు 4 to 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న మెంతాకుని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మెంతాకు దగ్గర పడడానికి మనకి 10 to 12 మినిట్స్ టైం అనేది పడుతుంది. కాసేపు మూత పెట్టుకున్న తర్వాత మెంతాకు బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మెంతాకు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే 1/2 చెంచా గరం మసాలా వేసి కూరకు సరిపడా సాల్ట్ని కూడా వేసి ఒకసారి టేస్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మనం కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే మన మేతి టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.